ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. లేవియా ఖండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. లేవియా ఖండంలో దేవుడు 23వ అధ్యాయంలో 7 పండుగల గురించిన ప్రస్తావన వారికి ఉపదేశించినట్టుగా కనపడుతుంది. ఆ 7 పండుగల యొక్క సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఈ 7 పండుగలు మనం ఆచరించాల్సి ఉందా? లేకపోతే అందులోని సారాంశాన్ని గ్రహించిన వారుగా దేవునికి అంగీకారయోగ్యంగా జీవిస్తే సరిపోతుందా? అనే విషయాన్ని గ్రహిస్తున్నాము. ఈ పండుగల్లో నుంచి ఒక్కొక్క పండుగను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 3 పండుగల గురించి మీతో ఆల్రెడీ నేను మాట్లాడాను. ఈరోజు 4వ పండుగ మరి పెంతెకోస్తు పండుగను గురించిన వివరణ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి లేవియా ఖండాన్ని చూద్దాం. 23వ అధ్యాయం 15-22 వచనాలు గల దేవుని మాటను చూస్తే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 8 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణలతోనూ దహనబలియే యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రెపిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త విషయములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. వీధులకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడైన యెహోవాను. వీటిని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నప్పుడు పెంతెకోస్తు పండుగ ఎలా ఆచరించాలి, 7 వారాల సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి. 7 వారాల సమయం అనేటప్పటికి 49 రోజులు అవుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి మరుసటి దినమైనటువంటి సబ్బాతు దినాన్ని 50వ రోజున మీరు కొన్ని విషయాలు చేయాల్సి ఉంది. బలులు అర్పించాలి. సమాధాన బలులు కావచ్చు, అర్పణలు కావచ్చు, నైవేద్యములు కావచ్చు, పాప పరిహారార్థ బలులు కావచ్చు. వాటిని అర్పించాల్సి ఉంది. దేనితో అర్పించాల్సి ఉంది, ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు ఈ పండుగను మనము విభజించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగలో ప్రాముఖ్యంగా ప్రతి పండుగలో యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం కదా. ఈ పండుగలో యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మనం చూడగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనము యేసు ప్రభు చెప్పిన మాటలను గైకొని వాటిని అనుసరించి జీవించగలిగితే పరిశుద్ధాత్మను ఆయన మన మీద కృమ్మరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు దీని యొక్క ప్రాముఖ్యమైన విశిష్టతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా జరిగింది, ఇది దేన్ని సూచిస్తూ ఉంది, వీటి యొక్క వివరణ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రవచనాత్మకంగా ఈ పెంతెకోస్తు ఎలా జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా విషయాలు ఇందులో మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. మొదటిగా ఆలోచన చేస్తే ఈ పెంతెకోస్తు పండుగ ఒక ప్రాముఖ్యమైన దినం కొరకు అది మనం సూచిస్తూ ఉంది, సిద్ధపరుస్తూ ఉంది. ఇందులో 50 రోజులు మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక పండుగ 50 రోజుల తర్వాత జరిగేటువంటి 50 రోజులు జరిగేటువంటి పండుగ. ఇందులో చెల్లించేటువంటి అర్పణల గురించి కూడా, నైవేద్యాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో మొట్టమొదటిసారిగా అక్కడ పులిసిన పిండితో చేసినటువంటి రొట్టె గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. అదేవిధంగా సన్నని పిండి కూడా మనకు అక్కడ కనపడుతుంది. తర్వాత ఒక విశిష్టమైనటువంటి సబ్బాతు దినం రోజున ఈ పండుగను 50వ రోజున మరి జరిగించమని కూడా దేవుడు వారికి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా దీని గురించి మనం ఆలోచన చేస్తే లేఖనాల్లో పరిశీలన చేసి చూసినప్పుడు ప్రవచనాత్మకంగా ఈ విషయాలన్నీ నెరవేర్చబడిన రోజు ఏంటంటే పెంతెకోస్తు దినమందు, అంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయిన రోజున 40వ రోజు. ఆ తర్వాత వారు యెరూషలేంలో
మేడగది మీద ఉండి వారు దేవునికి మొరపెడుతున్నప్పుడు 50వ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన రోజున పెంతెకోస్తు దినము అన్నట్టుగా మనం గమనిస్తున్నాము. ఆ రోజు వారి మీదకి శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తిని పొందుకున్నారు అన్న మాటను మనం గ్రహించగలుగుతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడగలిగితే, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని చూస్తున్నాం. మరి 50 రోజులు ఎందుకు అక్కడ ప్రకటించాడంటే 50 రోజులు హితవత్సరాన్ని ప్రకటించేటువంటి సంవత్సరము అని మనం చూస్తున్నాం. హితవత్సరం ఎప్పుడు ప్రకటించబడుతుందంటే 7 సంవత్సరాలు అనేటువంటి ఒక 7 క్రమాలు, లేకపోతే 7x7 49 సంవత్సరాలు ముగించబడిన తర్వాత 50వ సంవత్సరము హితవత్సరం ప్రకటించేటువంటి సమయము. ఆ సమయంలో వారికి విడుదల కలగడం మనం చూస్తాం. మరి దాసులైన వారు కావచ్చు, అప్పులో ఉన్నవారు కావచ్చు, మరి స్వేచ్ఛను అనుభవించలేని వారు ఆ రోజున ఆ సంవత్సరంలో 50వ సంవత్సరం నందు పెంతెకోస్తు అనేటువంటి ఆ పండుగ సందర్భంగా వారికి విడుదల కలుగుతుంది. వారికి వారి యొక్క విడుదల నిమిత్తము వారి యొక్క స్వేచ్ఛ కొరకు అక్కడ ఒక పనిని అక్కడ హితవత్సరంగా ప్రకటిస్తున్నాం మనం చూస్తాం. ఇక్కడ నైవేద్యంగా అర్పించబడినటువంటి 2 రొట్టెలు కూడా మనం చూసినట్లయితే 2 రొట్టెలు, తర్వాత 2 బలి పశువులు అని కూడా మనం చూస్తున్నాము. గొర్రె పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడ పెంతెకోస్తు పండుగ రోజున వారి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ దిగి వచ్చడము ఒక విషయం అయితే, ఆ రోజున మరి సంఘము ప్రారంభించబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. సంఘం అనగా ఇక్కడ మనుషులు అని మనం చూస్తున్నాం. ఇక్కడ 2 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 2 గుంపుల ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయని చూస్తున్నాం. మొదటి గుంపు దేవుని చేత నిర్ణయించబడినటువంటి యూదులు అని చూడొచ్చు. 2వ గుంపు అన్యులైన వారని కూడా చూడొచ్చు. ఇక్కడ సంఘం అంటే యూదులు అన్యులతో కలిసి ఉంది కాబట్టి అక్కడ 2 విధమైనటువంటి ఆ 2 రొట్టెలను అక్కడ సిద్ధపరచడం చూస్తాం. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఏలాగు శరీరం ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయిందే బాప్తీసం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి అనే మాట మనం చూస్తాం. మరి అదేవిధంగా మరి అక్కడ ఎందుకు బలి పశువులు లేకపోతే మరి గొర్రె పిల్లలు బలిగా అర్పించబడ్డాయని చూస్తే, ఇది కూడా అన్లీవెన్ బ్రెడ్ లేకపోతే పులిసిన పిండితో చేయబడినటువంటి రొట్టెలతో చేయబడ్డది ఎందుకు అని కూడా మనం ఆలోచన చేయాలి. అవును, మనందరము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమే. మనము దేవుని చేత తిరిగి సంపాదించుకొనబడిన వారమే. యూదుల కొరకు ఒక గొర్రెపిల్ల, తర్వాత అన్యుల కొరకు గొర్రెపిల్ల, అక్కడ వధ గొర్రెపిల్లలాగా పాపం నిమిత్తమై వధించబడవలసి వచ్చింది ఆ రోజున. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదని చూస్తున్నాం. అయితే మొట్టమొదటిసారిగా నైవేద్యం విషయంలో పులిసిన పిండిని వాడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని కూడా మనం గుర్తించాలి. పులిసిన పిండి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అక్కడ బలిగా అర్పించబడడానికి వారు 2 రకాలైనటువంటి గొర్రెపిల్లను తీసుకొస్తున్నారు, రొట్టెలను తీసుకొస్తున్నారు. ఆ రొట్టెల్లో పులిసిన వాటిని తీసుకురమ్మని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని పులిసిన వాటిని తీసుకురమ్మంటున్నాడు అని కూడా మనం ఆలోచించాలి. పులిసిన పిండి తీసుకురావడానికి, తర్వాత సన్నని పిండి తీసుకురావడానికి గల కారణాన్ని కూడా అక్కడ తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ 2 రొట్టెల్లో ఒక రొట్టెను పులిసిన పిండితో 2 రొట్టెలను పులిసిన పిండితో చేయబడుతున్నారు. తర్వాత సన్నని పిండి కూడా అక్కడ మనకు కనపడుతుంది. ఒకటి యూదుల కొరకు, ఇంకోటి అన్యుల కొరకు అని కూడా చూస్తున్నాం. ఎందుకంటే సంఘం వారిద్దరితో కలిసి ఉంది కాబట్టి. అయితే ఇక్కడ పులిసిన పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనుషులు రక్షించబడి దేవుని సముఖంలో కనపడుతున్నప్పటికీ కూడా వారు నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడినప్పటికీ వారిలో పాపం యొక్క కణాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి.
మరి ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే మనం పరిశుద్ధులమే, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, దేవుని చేత నీతిగా పిలువబడుతున్నాం. కానీ మనలో ఇంకా పాపానికి సంబంధించిన కోణాలు అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా దేవుని చేత ఆపాదించబడిన నీతి కూడా మనలో కనపడుతూ ఉంది. ఈ నీతి సన్నని పిండికి సాదృశ్యంగా కనపడుతుంది. ఒక పక్క సన్నని పిండి, ఒక పక్క పులిసిన పిండి, ఇవన్నీ మన జీవితంలో కనపడుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ పులిసిన దాన్ని మనం తీసివేసుకుంటూ సన్నని పిండిలో కొనసాగడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరమైన విషయాన్ని కూడా అది మాకు తెలియజేస్తుంది. 50వ రోజున లేకపోతే 50వ సంవత్సరంన హితవత్సరాన్ని వాళ్ళు ఎలాగైతే ప్రకటిస్తూ ఉంటారో, అలా 50వ రోజున అంటే సంవత్సరానికి ఒక రోజు చొప్పున 50వ రోజున పెంతెకోస్తు దినమునందు వారు ఈ పండుగను ఆచరించారు అని కూడా మనం చూస్తున్నాం. ఆ రోజున సబ్బాతు దినంగా దాన్ని వారు చూస్తారు కాబట్టి, ఆ సబ్బాతు దినం ముందు వారు ఏ పని చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే, వారు ఆ రోజులో మరి వారు క్రియలను బట్టి వారు పరిశుద్ధాత్మను పొందలేదని దానికి సాదృశ్యంగా క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసమును బట్టి వారు ఆత్మను పొందుతున్నారనే విషయాన్ని అది సూచిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-7 వచనాలు చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే ఆ, పునర్ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడే నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించెను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. మరి ఇవి ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని బట్టి మరి ప్రవచనాత్మకంగా నెరవేర్చబడినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పాత నిబంధనలో ఏవైనా కొన్ని విషయాలు జరిగాయా, దాన్ని బట్టి ఇది అదే అని చెప్పడానికి అలాంటి రుజువులు ఏమైనా కనపడతాయా అని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 9-22 వచనాల దేవుని మాటను ఒకసారి మనం గమనిస్తే, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యందుకు వచ్చిదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఆ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వారికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొని అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులను సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా ఎదుకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండాట్లు నీవు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలనని మోషేతో చెప్పగా, ఈ మాటలన్నీ ఎందుకు మనం వింటున్నామంటే, 2 రోజులు వాళ్ళు సిద్ధపరచబడడం అన్నాడు. 3వ రోజున నేను సీనాయి పర్వతం మీదకి రాబోతున్నాను, మరి వారిని కలుసుకోబోతున్నాను. ఆయన నేను వచ్చేటప్పటికి ఆ పర్వతం చుట్టూ పొలిమేరను వేసిపెట్టు,
మనుషులు ఎవరు ఆ పొలిమేరను దాటకూడదు, మనుషులు ఎవరు దాన్ని ముట్టకూడదు, ముట్టిన చంపబడతారు. మరి నీవు నన్ను కలుసుకోవడానికి మీదికి రావచ్చు అని చెప్పి దేవుడు అక్కడ ఆజ్ఞాపించినట్టుగా చూస్తాము. అదేవిధంగా 20 అధ్యాయం 18 వచనం చూసిన ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ పూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి. 32వ అధ్యాయం 12-28 వచనాలు చూసినప్పుడు కూడా అతడు పాలెము నాకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఆ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నాకు నీ కోపం మండనీయకము. నీ ప్రజల దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడుగు ఈ మోషే ఏమైనో మాకు తెలియదండ్రి. అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వాడు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ ఆయనను. అప్పుడు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా ఎద్దుకు రండి అనగా, లేవీయులందరూ అతని ఎద్దుకు కూడి వచ్చిరి. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారంలో నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. ప్రతివాడును తన సహోదరుని, ప్రతివాడును తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవాలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సెలవిచ్చుచున్నాడు ఆయనను. లేవీయులు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి అని చూస్తున్నాం. ఇలాంటి విషయాలు అక్కడ అరణ్య మార్గంలో సీనాయి పర్వతం దగ్గర జరిగినట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు అక్కడ పర్వతం మీద దిగి రావడాన్ని బట్టి అక్కడ జరిగిన విషయాలు, మోషే దేవునితో మహిమలో చేరుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటే కింద వీళ్ళు ప్రజలు విగ్రహాన్ని చేసుకొని రక్షించిపోవడం మనం చూస్తాం. ఆ తర్వాత మోషే వచ్చి అక్కడ లేవీయులు వెంట పెట్టుకొని 3,000 మంది అక్కడ చచ్చిపోవడం మనం చూస్తాం. అయితే నూతన నిబంధనలో దీనికి వ్యత్యాసంగా మరొక విషయం జరగడం మనం చూస్తాం. అదే విషయాన్ని మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-8 వచనాలు చూస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే అనిరి. అయితే ఇక్కడ ఈ గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని చూస్తున్నాం. ఇలా మనం చూస్తే వ్యత్యాసం గమనించండి. పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చినప్పుడు దాదాపు 3,000 మంది చనిపోయినట్టుగా గమనిస్తున్నాం. భయభ్రాంతులకు లోనైపోయారు ప్రజలు. వారు పాపాన్ని బట్టి 3,000 మంది చనిపోయారు అని చూస్తాం. అయితే నూతన నిబంధనలో జరిగినటువంటి అదే పెంతెకోస్తు దినమందు జరిగినటువంటి ఒక విషయం ఏం చేసింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారి అగ్ని నాలుకలు కలిగి వారు భాషల్లో మాట్లాడడం చూస్తున్నాము. తర్వాత ఒక్కసారి పేతురు మాట్లాడితే దాదాపుగా 3,000 మంది రక్షించబడ్డము, వారు ఆత్మలో బాప్తిసం పొందడం అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఇవన్నీ ఏం చూపిస్తాయంటే, మరి పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ యొక్క ఆగమనము, మరి సంఘం యొక్క ప్రారంభము
వాటిని మనం గమనించగలుగుతున్నాం. అప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు అలా జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పరిస్థితులు కొంచెం డిఫరెంట్‌గా కనపడుతున్నాయి. ఈరోజు ఆత్మచేత బలం పొందటానికి పెంతెకోస్తు దినమునందు వారు ఆత్మలో బలపరచబడ్డారు కాబట్టి, మనం కూడా ఈ పండుగను ఆచరించాల్సిన అవసరం లేదు గానీ, పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలని మనం ప్రయాసపడాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలనే విషయాన్ని ఇది మనకు సూచిస్తుంది. మరి పెంతెకోస్తు దినమునందు ప్రాముఖ్యంగా దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా అక్కడ వారు ఆ రోజున ఏ పని కూడా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చూసినప్పుడు, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినటం వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా! మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణులగుదురా అని పౌలు వారితో మాట్లాడుతున్నాడు. గలితీయులు చాలామంది యూదులు ఉన్నారు. వారు యూదులో మత ప్రవిష్టులు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు. ఆత్మను పొందడానికి మీరు ఏమైనా కార్యం చేశారా? మీ కార్యాలను బట్టి మీరు ఆత్మను పొందుకున్నారా? విశ్వాసాన్ని బట్టి పొందుకున్నారా? నాకు ఇది మీరు ఒక డౌట్ తీర్చండి అని అపోస్తలుడు పౌలు అడుగుతున్నాడు. కానీ ఆత్మానుసారంగా ప్రారంభించబడ్డారు. కానీ ఇప్పుడు శరీరానుసారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు ఎందుకు నడుస్తున్నారు అని వారికి తెలియజేసినట్టుగా చూస్తున్నాం. అంటే ఆత్మీయులుగా మార్చబడడానికి, ఆత్మచేత నింపబడిన అనుభవంలోనికి రావడానికి, ఆత్మ ద్వారా నడిపించబడే స్థాయిలోనికి రావడానికి మనం మన హృదయాలను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి అనే విషయాన్ని ఈ పండుగ మనకు సూచిస్తుంది. మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. వ్యత్యాసాల గురించి మనం చూస్తున్నప్పుడు దేవుడి నిబంధనను బట్టి, పాత నిబంధనను బట్టి, కొత్త నిబంధనను బట్టి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ చూసాం కదా. మరి ప్రాముఖ్యంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వారు పాటించలేకపోయారు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మన హృదయాల మీదనే ఆయన రాసుంచాడు నూతన నిబంధనను బట్టి. పాత నిబంధనలో మరణం వచ్చింది, కానీ నూతన నిబంధనలో ఆత్మ ద్వారా జీవం కలుగుతుంది. మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడ నిందించడము దేవుడు మనం చూస్తున్నాడు. తర్వాత నూతన నిబంధనలో అయితే దేవుడు తన మహిమలో మనకు పాలి భాగస్తులు అవటానికి అవకాశం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా పాత నిబంధనలో జంతువుల బలి పశువుల యొక్క రక్తము చిందించబడ్డం మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో ఇక్కడ యేసుక్రీస్తు ఒక్కసారిగా తన బలియాగాన్ని ద్వారా చిందించబడిన ఆ రక్తంలో మనందరం పాలిభాగస్తులు అవుతున్నాము. ఇక మనం బలి అర్పించాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా చూస్తున్నాం. పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి కానీ దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నమాట. గ్రీక్లో ఆత్మపూర్ణులై ఉండండి అనే మాటకు అర్థం ఏంటంటే నింపబడుతూ ఉండండి ఆత్మలో అని అర్థం. మరి పరిశుద్ధాత్మని కొలత లేనంతగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు దినమందు అది ప్రారంభించబడింది. ఈరోజు ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో ఆ రోజు అంతమంది అక్కడ పెంతెకోస్తు దినమందు వారి పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వచ్చిన వారుగా ఉన్నారు. కానీ వారిలో ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారంటే మేడ గది మీద కేవలం 120 మంది మాత్రమే. వారు కనిపెట్టుకుని ఉండడాన్ని బట్టి మరి వారు పండుగను ఆచరించట్లేదంటే వారు పండుగను ఆచరించరు, కానీ దేవుని మీద ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. దేవుడు మా మీదకి రావాలి, పరిశుద్ధాత్మ మమ్మల్ని కమ్ముకోవాలి, మేము శక్తి పొందుకోవాలి, మా కొరకు నిర్ణయించబడినటువంటి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ మా కొరకు అనుగ్రహించబడ్డారు కాబట్టి మేము పొందుకునే వరకు మేము వెనుతిరగమని వారు ఎంతో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా కనిపెట్టుకుని ఉండాలి పరిశుద్ధాత్మ మన మీదకి రావడానికి అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ఇది పెంతెకోస్తు పండుగ దినం గురించినటువంటి వివరణ. పెంతెకోస్తు పండుగ అది ఆచరించబద్ధమైనటువంటి పండుగ కాదు, కానీ ఆత్మలో మనం పూర్ణులై ఉండటానికి, ఆత్మచేత నింపబడడానికి, మన ప్రాణాత్మ దేహంను సిద్ధపరచుకునేటువంటి పండుగ లేకపోతే క్రమం అని చెప్పచ్చు. మరి మరొక పండుగను గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. అంతవరకు దేవుని సమాధానం అందరితో నడిపించుగాక. ఆమేన్.